హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చికెన్ ఫ్రైని ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. బాండలు హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే చికెన్ ఓన్లీ ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకున్నాము, వాటర్ ఏం యాడ్ చేయడం లేదు. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మనం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రవ్వలు వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు ఇన్ని ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకున్నాము. మనం చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేయడం లేదండి, ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకున్నాము. 10 మినిట్స్ తర్వాత చూడండి, దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా దీంట్లో యాడ్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మగ్గడం కోసం ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టుకున్నాము. 10 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్లో ఉన్న ఆయిల్ మాత్రమే ఉంది, వాటర్ అంతా ఇంకిపోయింది, బాగా మగ్గిపోయింది చికెన్లోకి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకున్న ఆయిల్లో మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం బాగా. ఇప్పుడు చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం. మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటినన్నిటిని మరొకసారి ఫ్రై చేసుకుందాము. చూడండి, దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిపోయిందండి చికెను. ఇప్పుడు ఇందులోకి 1/2 మిరియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాను. చూడండి, ఆయిల్లోని చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, 2 మినిట్స్ మనము
అట్లాగే ఆయిల్లోనే ఫ్రై చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఎంతో నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.